హైటెక్ సిటీకి మెట్రో రైల్ పరుగులు పెడుతోంది. ఉదయం 9:15 గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పచ్చ జెండా ఊపి మెట్రోను ప్రారంభిస్తారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంతో ఎలాంటి హడావుడి ప్రచార ఆర్భాటం లేకుండా మెట్రో రైలు ప్రారంభమవుతోంది. తొలి దశలో మొత్తం 72 కిలోమీటర్లలో 56 కిలోమీటర్ల వరకు సేవలు అందించిన మెట్రో రైల్ మరో 10 కిలోమీటర్ల సేవలు అందించనుంది. ఇక నాగోల్ నుంచి శిల్పారం వరకు ఉన్న కారిడార్ 3 విధాలుగా మొత్తం 27 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినట్టుగా అవుతుంది. మెట్రో రైలు ప్రారంభోత్సవం జరుపుకునే ప్లేస్ వద్దకు మనం కూడా వెళదాం ఒకసారి. ఇక్కడ మా కొలీగ్ రమణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ఎంతసేపట్లో ప్రారంభం కానుంది? నరసింహన్ వచ్చారా, గవర్నర్ వచ్చారా, అక్కడికి ఏమిటి సిచ్యువేషన్? రమణ, అంటే మరి కాసేపట్లోనే గవర్నర్ ఇక్కడికి రాబోతున్నారు. 9:15 సమయం చెప్పినప్పటికీ ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మనకు ఈ అమీర్పేట నుంచి మాదాపూర్ హైటెక్ సిటీ సంబంధించి ఈ మెట్రో మార్గం అయితే మొత్తంగా అంటే ఇక్కడ ఈ మార్గంలో రైలు పరిగెత్తుండడంతో ఎవరైతే ఎక్కువ అంటే మనకు ఐటీలో పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, మిగతా వారంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పాలి. ఎందుకంటే నిత్యం ఇక్కడ ఈ మార్గంలో వేలాదిగా వాహనాలు పోతుంటాయి. మొత్తం నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో మనం ఈ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి హైటెక్ సిటీ మార్గం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా అంటే ఎన్నో ఇటు వ్యయ ప్రయాసాలు అని చెప్పాలి, చాలా ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు ఇలాంటి అనేక కారణాల మూలంగా ఈ మార్గంలో అనుకున్న సమయానికి చాలా ఆలస్యంగానే మెట్రో రైలు ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటికి కూడా కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే చాలా ఆలస్యమైనటువంటి కారణంతో ప్రస్తుతం ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను అధిగమించి మొత్తంగా ఈ రైలుని అయితే ప్రారంభిస్తున్నారు ఈ మార్గంలో. అయితే ప్రస్తుతం మొత్తం మనకి కారిడార్ 3లో ఏదైతే ఈ నాగోల్ టు మనకు మాదాపూర్ మార్గం కారిడార్ 3లోకి వస్తుంది. ఇది మొత్తం 27 కిలోమీటర్ల ఈ మార్గంలో మొత్తం 17 కిలోమీటర్ల మార్గం 2017 నవంబర్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అమీర్పేట నుంచి మాదాపూర్ వరకు అంటే 10 కిలోమీటర్ల మార్గంలో ప్రస్తుతం ఈ మార్గం అందుబాటులో రానుంది. అయితే మొత్తం ఈ మార్గంలో 9 స్టేషన్లు ఉన్నాయి. ఈ 9 స్టేషన్లో ప్రస్తుతం అయితే కొన్ని అంటే ఏదైతే రివర్సల్ పనులు పూర్తి కాకపోవడంతో అంటే అదే ట్రాక్ మీద మళ్ళీ రైలు వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అంటే రైళ్ళ రాకపోకలు ఆలస్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే మామూలుగా అయితే మనకు మిగతా స్టేషన్లో 6 నిమిషాలు పట్టేటువంటి రైలు సమయం ఇప్పుడు ఇక్కడ 12 నిమిషాలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక 3 స్టేషన్లో మాత్రం అంటే ఇప్పుడున్న 9 స్టేషన్లో 3 స్టేషన్లో మాత్రం రైలు ఆగదు. అందులో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినవి జూబ్లీ చెక్ పోస్ట్తో పాటు నెక్స్ట్ పెద్దమ్మగుడి, ఆ తర్వాత మాదాపూర్, ఈ 3 స్టేషన్లో మాత్రం ప్రస్తుతానికి రైలు ఆగదని చెప్పేసి అక్కడ సేవలు కొంత సమయం తీసుకుంటుందని చెప్తున్నారు. ఏదేమైనా మరి కాసేపట్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీద ఆయన జెండా ఊపి ఈ మార్గంలో రైలు ప్రారంభిస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అంటే ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా కేవలం సింపుల్గా ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నారు. అయితే ఒకవైపు అంటే 3 స్టేషన్లో ఆగకపోవడం ఇలాంటి కొన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద రైలు అయితే ప్రారంభమవుతుండడంతో కొంత ఊరట మాత్రం ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఉందని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే నిత్యం గంటల తరబడి ఈ మార్గంలో ట్రాఫిక్లో చిక్కుకొని అసలు ఉద్యోగులు పడే ఇబ్బందులు అన్నీ కావని చెప్పాలి. అలాంటి వారికి మాత్రం ఖచ్చితంగా ఈ విషయం సాంత్వనకు చేకూర్చని చెప్పాలి. ఏదేమైనప్పటికీ మరి కాస్త అంటే ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఇక్కడ ఈ మార్గంలో సేవలు ప్రారంభిస్తున్నారు. అంటే రైలు రాకపోకలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఇక రోజు యథావిధిగా మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా అయితే రైళ్ల రాకపోకలు సాగుతున్నాయో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా రైళ్ల రాకపోకలు ఉంటాయి. టికెట్ల ధరలు కూడా అలాంటి చెప్పారు. ఓకే రమణ, థ్యాంక్ యూ.